హాయ్ ఫ్రెండ్స్, బిఎస్ఆర్ వాయిస్ ఛానల్ స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడుకుందాం. ఎస్సీ వర్గీకరణ మీద మనం ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో అటు మాల సోదరులు ఇటు మాదిగ సోదరులు కూడా పెద్ద పెద్ద సమావేశాలు సభలతో దుమ్ము దులుపుతున్నారు. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ యొక్క నేపథ్యం ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. సింపుల్గా ఒక 4 నిమిషాలు 5 నిమిషాల వీడియో క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ముఖ్యంగా మనకి 1995కు ముందు అంటే దళితులు మొత్తం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగేది. ఆ టైంలో ఇందులో మాలలు మాదిగలు మెజార్టీగా ఉండేవారు. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏపీ ప్రభుత్వం, ఆనాటి ఏపీ ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలను మాదిగలను విడగొట్టడం జరిగింది. ఇది క్లియర్ కట్గా ఒక రాజకీయ పార్టీ యొక్క లబ్ధి కోసం. అయితే దీనికోసం 1994లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేయడం జరిగింది. దీని ఆధారంగా 1997 జూన్ 6న ఆనాటి ఏపీ ప్రభుత్వం 15% ఉన్నటువంటి ఎస్సీ కోటా రిజర్వేషన్ విభజిస్తూ మేఘల మీద విడుదల చేస్తూ తన రాజకీయ లబ్ధి కోసం విభజించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ రోజు 4 గ్రూపుల కింద విభజించి, అంటే ABCD అనే 4 గ్రూపుల కింద విభజించి ఈ కోటాను మొత్తం పంచడం జరిగింది. ఏ గ్రూప్లో రెల్లి సహా దాని అనుబంధ ఉపకులాలకు మొత్తం 1% కోటాను కేటాయించడం జరిగింది. అలాగే బి గ్రూప్లో మాదిగ సహా దాని అనుబంధ ఉపకులాలకు అంటే 10 కులంతో కలుపుకుని 18 కులాలకు 7% ఓటాను కేటాయించడం జరిగింది. అలాగే సి గ్రూప్లో మాల సహా దాని అనుబంధ ఉపకులాలకు అంటే మాల కులంతో కలుపుకొని మొత్తం 6% కోటాను కేటాయించడం జరిగింది. అలాగే డి గ్రూప్లో ఆది ఆంధ్ర సహా దాని అనుబంధ ఉపకులాలు అంటే ఆది ఆంధ్ర కులంతో కలుపుకుని 4 కులాలకు 1% కోటాను కేటాయించడం. ఈ విధంగా ఆనాటి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అంటే ఆ రోజు సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి. సి గ్రూప్లో ఉన్న డి గ్రూప్లో ఉన్నటువంటి కులాలు ఈ విధంగా వర్గీకరించడం వల్ల మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి కోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు హైకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే, రాజ్యాంగంలో రాయబడి ఉన్నటువంటి ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం వర్గీకరణ చేసే ముందు SC/ST కమిషన్ అంటే కేంద్రంలో ఉన్నటువంటి SC/ST కమిషన్ సంప్రదించాలని హైకోర్టు ఈ వర్గీకరణ చెల్లదని తీర్పు ఇవ్వడం జరిగింది, ఓకేనా? మళ్ళీ తిరిగి టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది అనుకున్నాం, అంతటి కాకుండా 2000 రిజర్వేషన్ హేతుబద్ధీకరణ చట్టం అనేది ఒక చట్టం చేసి ఎస్సీలను వర్గీకరిస్తూ ఈ చట్టాన్ని ఆమోదిస్తూ ఎస్సీలను ABCDలుగా వర్గీకరణ చేస్తూ మళ్ళీ రిజర్వేషన్ కోటాన్ని మళ్ళీ 4 గ్రూపులుగా చేసి పంచడం జరిగింది. ఈ 2 సార్లు కూడా ఎన్నికల ముందు మాత్రమే వర్గీకరణ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు పంచడం జరిగింది. ఈ 2వ సారి కూడా మాల నాయకులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఎస్సీ కులంలో జోక్యం, పునర్వర్గీకరణ వంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు జోక్యం చేసుకునే హక్కు లేదని, అధికారం లేదని 2004లో సుప్రీంకోర్టు మళ్ళీ ఈ వర్గీకరణ చట్టం చెల్లదని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 2 సార్లు కూడా కోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇటువంటి వర్గీకరణ చట్టాలు చెల్లవని చెప్పేసి క్లియర్గా మనకి తీర్పు ఇచ్చినా సరే మళ్ళీ 2024 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వచ్చి తెలుగు రాష్ట్రాల్లో సభలు సమావేశాల్లో మాకు సపోర్ట్ చేస్తే మరి మేము అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే ఈ వర్గీకరణ చేస్తామని చెప్పేసి అలా హామీలు ఇవ్వడం, ఈ నాయకులు వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోవడం, ఇటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్గీకరణ అంశం మీద అనేక సభలు సమావేశాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే? జై భీమ్, జై భారత్.